జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూ పరిరక్షణ సమితి రోజులు ఆధ్వర్యంలో గుడిమెల్లంక వంతెన దగ్గర నుంచి మలికిపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగిందండి. దీనికి వేలాదిగా హైందవ భక్తులు, హిందూ భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఎంతో ఆనందం ఆ ప్రభుత్వం అయితే పొందడం జరిగింది. దీనికి హెచ్చరికలు జారీ చేస్తూ జరిగినటువంటి తప్పుని మేము ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు తెలియజేసి అతనే దగ్గరుండి కాపాడి ఈ దోషులను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా శిక్షించాలని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఈ దీక్ష అయితే చేయడం జరిగిందండి. ఈ దీక్ష, ఈ ర్యాలీ కూడా విజయవంతం జరిగింది, విజయవంతంగా వచ్చారు. అదేవిధంగా మేమైతే ఒకటి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వానికి, అదేవిధంగా ఎవరైతే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారో, అదేవిధంగా హిందువుల మీద వ్యక్తిగత దాడులు చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా కాపాడతారని తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 11 రోజులు దీక్ష చేస్తున్నారండి. ఎందుకంటే ఈ అప్రమత్తం అయిపోయినటువంటి ఈ లడ్డు, ఈ ఏదైతే ఉందో ఈ కల్తీ నెయ్యి వ్యాపారం అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా అతను కూడా క్షమాపణలు తెలియజేసి వెంకటేశ్వర స్వామికి దీక్ష చేస్తున్నారు. మేము కూడా దానికి పూర్తి మద్దతు మా రాజోల నియోజకవర్గం నుంచి హిందూ భక్తులందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్. ఈరోజు రాజోలు హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూపై అవకతవకలపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తిరుపతిలో లడ్డు యొక్క అవకతవకలను, అక్కడ జరుగుతున్న అన్యాయాలను మేము హిందూ పరిరక్షణ సమితి ద్వారా గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అక్కడ ఏమేమి జరుగుతున్న కుట్రలన్నీ కూడా ప్రజలకు వివరించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హిందూ యొక్క గుడులపై జరుగుతున్న దాడులను, వాటిని మొత్తం అన్ని రకాలైన దాడులను ప్రభుత్వమే తక్షణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షలకి గురి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాజు నియోజకవర్గంలో వర్తక వ్యాపార సంఘస్థులు, విద్యార్థి సంఘాలు, హిందూ బ్రాహ్మణ సంఘాలు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులందరితో కలిపి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.